మనం చూస్తున్నాం ఈ వ్యక్తులు, ఇతని పక్కన ఉన్నటువంటి వ్యక్తి, ఇతనికి ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? ఇతని పేరెంట్స్ అంత హైట్ లేరు, ఇతను మాత్రం అంత హైట్ అయిపోవడం గల కారణం ఏంటి? ఏదో రీజన్ ఉండాలి కదా. అతని తండ్రి అతని నడుము అంత ఎత్తు కూడా రాలేదు. అక్కడ సమాజం అంతట్లో వాళ్ళు చూస్తే వాళ్ళ నడుము ఎత్తు కూడా రావట్లేదు, అంత హైట్లో వాళ్ళు కనిపించారు. ఏం జరిగింది వీళ్ళకి? పొట్టి వాళ్ళు ఎలాగైతే జన్మిస్తున్నారో పొడవ వాళ్ళు కూడా అలాగే జన్మించారు. మనం పొడవాళ్ళని లెక్క చూస్తాం కానీ పొట్టి వాళ్ళని లెక్క చూడడం కదా. పొట్టి వాళ్ళు ఎంతోమంది కనిపిస్తుంటారు, షార్ట్గా కనిపించేవాళ్ళు. అది జన్యు లోపం. వారి ఆత్మ ఓకే, వారి ఆత్మ దేవుణ్ణి ఏర్పాటు చేశారు, కానీ భౌతికంగా మాత్రం వారి దేహాలు పొట్టిగా కనిపిస్తూ ఉంటాయి, పొడవుగా కనిపిస్తుంటారు. దాన్ని చూసి అదేదో వింత అనుకుంటూ మోసపోవద్దు. ఈ దినాల్లో కూడా మనకు కనిపించారు. అయితే వీళ్ళు దేవదూతలు స్త్రీలు కలయిక వల్ల పుట్టారని అనుకుంటూ మోసపోవద్దు. ఇక్కడ మీరు ఆ వాదనను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందా లేదన్నది కొన్ని విషయాలు నేర్చుకుందాం. మరి కుడ్ దేర్ హ్యావ్ బీన్ ఎ మిక్సింగ్ ఆఫ్ డిఎన్ఏ? ఒకవేళ మిక్సింగ్ ఆఫ్ డిఎన్ఏ ఏమైనా ఉందా, అలా వచ్చిందా అనేటువంటి ఆలోచన కూడా శాస్త్రంగా ఆలోచన చేస్తారు. అంత వింతైన మనుషులు పుట్టారు. మరి ఈ రోజుల్లో దేవదూతలు ఎక్కడొచ్చాయి, మనుషులు ఎవరు చేసుకున్నారు? కానీ అంత పొడవైన వ్యక్తులు ఎలా పుట్టారంటే డిఎన్ఏ లోపం వల్ల వచ్చిందని చెప్పి అన్నారు. డిఎన్ఏ యొక్క రెస్పాన్స్ అది సరిగా రెస్పాండ్ అవ్వక వారి తల్లిదండ్రులు ఉన్న హైట్ కంటే కూడా అది మనిషిని చాలా టాల్గా తీసుకెళ్ళిపోయింది. అలాగే టాల్గా ఉన్నటువంటి పేరెంట్స్కి పొట్టిగా ఉన్న పిల్లలు పుడుతున్నారు. అంటే ఇక్కడ డిఎన్ఏ లోపం ఎక్కడో జరిగి దానికి ప్రోగ్రామింగ్ దేవుడు పెట్టినప్పుడు అది సృష్టి కలుగు చేశాడు. కానీ మానవులు చేసిన పాప క్రియల వల్ల అవి తేడాగా జరగడం ప్రారంభించాయి. అప్పుడు జరిగిన విషయం వల్ల మార్పులు వచ్చాయని చెప్పి మనం అంటున్నాం. కొన్ని రిఫరెన్సెస్ చెప్తాను, రాసుకున్న తర్వాత మీరు చదవచ్చు. అన్నింటినీ మనం ఇప్పుడు చదవడం కావద్దు. సంఖ్యాకాండం 13:33 వచ్చిన నెంబర్స్ చాప్టర్ 13:33, Deuteronomy chapter 2 verse 10 and 11, Deuteronomy chapter 2 verse 20-21, Deuteronomy 3 verse 11, 3 verse 13, Joshua chapter 12 verse 4 and 5, Joshua 15:8. వీటిలో మరి సంఖ్యాకాండం 13:33, ద్వితీయోపదేశకాండం 2:10-11, ద్వితీయోపదేశకాండం 2:20-21 వచనం, ద్వితీయోపదేశకాండం 3:11, 3:13, యెహోషువ గ్రంథము 12:4-5 వచనాలు, యెహోషువ 15:8 వచనంలో అనాకిమ్స్, ఎమిమ్స్, రెఫమ్స్, అలాగే అవిమ్స్, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే జామ్జుమిమ్స్ అని కూడా పిలుస్తారు. హిబ్రూ నేమ్స్ లో వీళ్ళందరూ జైంట్స్ అని పిలువబడ్డారు. ఈ జైంట్స్ ని రకరకాల పేర్లతో పిలిచేవారు. వీరు ఆ రోజుల్లో ఉండేవారు. పిల్లరా, there are 36 tribes of giants mentioned in the Bible. Not just one or two, not just Goliath family కాదు, 36 tribes of giants were mentioned in the Holy Bible. అంటే 36 రకాలైనటువంటి తెగలు బైబిల్లో కనిపించే వాళ్ళందరూ కూడా జైంట్స్ అట. అంటే చాలా ఇతరులు, వాళ్ళందరూ కూడా బలమైన వారు. మీరు ఈ భూమి మీదకి రావడం గల కారణం ఏంటో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదా ఇది అప్లోడ్ అవుతుంది ఈ మెసేజ్, మీరు డౌన్లోడ్ చేసుకుని ఎన్ని వారాలనే వినొచ్చు. అమలకేట్స్, అమోరైట్స్, ఈ చెప్పుకుంటూ వెళ్తే వీళ్ళందరూ ఒక 36 విషయాలు నేను అక్కడ స్క్రీన్ మీద పెడుతున్నాను. వీళ్ళందరూ కూడా, ఈ ట్రైబులన్నీ కూడా వీళ్ళలో ఇతరులు ఉన్నారని, వీరంతా జైంట్స్ కింద పిలువబడ్డారు. ఆ దినాల్లో ఆ ప్రాంతాల్లో నివసించేవారు. ద్వితీయోపదేశకాండం 3:11 వచనం చదవండి. Deuteronomy chapter 3 verse 11. For only the king Bashan was left of అతను ఏ విధంగా కనిపించాడు అంటే ఒక ఓక్ ట్రీగా కనబడ్డాడు. చాలా ఓక్ అయినటువంటి వ్యక్తి. అతను ఒక దేశాన్ని ఏలుతున్నటువంటి రాజుగా ఉన్నాడు. అతను ఎలా అంటే మరి దేవదారు వృక్షం అంత హైట్ కనిపించారట. అంటే ఆ విధంగా అంత హైట్ ఉన్నారా అని చెప్పి అనుకునేవారు. దేవదారు వృక్షం అంటే 400 అడుగులు, కానీ అది నిజం కాదు పిల్లరా. కానీ వారు అనుకుంటూ ఉండేవారు. Rephaim were considered giants, and although the Bible does not give oaks specific height, his bed and 13 feet and 6 inches. చూడండి, అతనికి ఉన్న బెడ్, ఈ వ్యక్తికి ఉన్నటువంటి బెడ్ సైజ్ ఎంతో చెప్తాను. 13 feet 6 inches. మన ఇళ్లలో ఉన్నటువంటి బెడ్ 6 feet, ఇంకేమైనా 6.5, మరి ఇంకా పొడవైతే 7, అంతకంటే ఎక్కువ ఉండదు. ఇతను మంచమే 13 అడుగులు పొడవు. ఈ రోజుల్లో అటువంటి బెడ్రూమ్లు కూడా చాలా తక్కువే. ఈయన పడుకోబెడితే బెడ్రూమ్ బయటకు వెళ్తుంది ఈయన తల. ఈ బెడ్రూమ్ నుండి కాళ్ళు ఇటు బయటకు వస్తే అటు అవి బయటకు వెళ్ళిపోతాయి. ఈయన ఇంట్లో ప్రవేశించాలంటే ద్వారబంధం పగలగొట్టి ఈయన లోపలికి తీసుకురావాలి. 6 feet వైడ్, 6 అడుగుల వెడల్పు. 6 అడుగుల వెడల్పు అంటే మనిషి హైట్ 6 అడుగులు ఉంటారు. అటువంటిది ఇతను వెడల్పు 6 అడుగులు ఉన్నాడు. ఎన్ని మేకలు తింటాడో రోజుకి. మరి ఆ రోజుల్లో మేకలు తినేసేవారట. ఎనీహౌ, వాళ్ళ ఫుడ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం.
గొలియాత్ కూడా ఈ ఫ్యామిలీ నుండి వచ్చాడు. గొలియాత్ ఈస్ 9 feet tall and actually said to be one of the descendants of Rephaims. రెఫాయిమ్స్ యొక్క కుటుంబం నుండి వచ్చాడు ఇతను కూడా జైన్, ఇతను కూడా నెఫిలీడే అని చెప్పంటారు. గొలియాత్ వాజ్ డిసెండెడ్ ఫ్రమ్ ఎ గ్రూప్ కాల్డ్ అనకిమ్. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 1-2 వచ్చిన డ్యూటోనమీ చాప్టర్ 9 verse 1 and 2. సో ఇతనికి 5 అన్నదమ్ములు ఉండేవారు, ఇంచుమించు 5. ఒకడు పోతే మరొకడు వచ్చేవాడు. కాబట్టి ఈ 5 అన్నదమ్ములను కలిగినటువంటి ఈ గొలియాత్ ఫ్యామిలీలో దావీదు ఆ వాగులోకి వెళ్ళి గులకరాలు తీసుకున్నప్పుడు ఎన్ని తీసుకున్నాడు మీకు తెలుసు కదా. ఎన్ని? 5 తీసుకున్నాడు. అంటే వీడు పోతే వీళ్ళ అన్న వస్తే అన్నకొకటి, వీడు తమ్ముడు వస్తే తమ్ముడికి ఒకటి, ఇంకా వీళ్ళ పెద్దన్న వస్తే పెద్దన్నకు ఒకటి, లాస్టోడు వస్తే లాస్టోడికి ఒకటి, మొత్తం 5 తీసుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు 5 అని తెలుసు కాబట్టి ఒక్క రాయికి ఒక్కడనే పెట్టుకున్నాడు. మనమైతే 56 రాళ్ళు తీసుకెళ్తాం, కొట్టడం రాదు. అతను ఎంత చక్కగా 5 తీసుకున్నాడు. 5 వస్తే 5కి సమాధానం చెప్పాలని. దేవుని బిడ్డలు గమనించండి. హూ ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్? అసలు ఎవరు ఈ దేవుని కుమారులు? దేవదూతలేనా? అసలు దేవదూతలకు ఎలా రిప్రొడక్షన్ అనేటువంటి కార్యక్రమాలు లేవని ప్రభువే కదా చెప్పాడు. వీళ్ళు ఎలాగా చేయగలరంటే ఫాలెన్ ఏంజల్స్ అని చెప్పారు. ఫాలెన్ ఏంజల్స్ మనిషి పురుష వేషం ఎలా ధరించుకున్నాయి, పురుషుల్లాగా ఎలా మారారు, అది ఎంతవరకు నిజము, సాధ్యాలు కూడా మనం చూద్దాం. 3 different వ్యూస్ ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి. మొదటిగా ఉన్నటువంటి వ్యూ ఏంటంటే ద ఫస్ట్ ప్రొపగండా, the fallen angels on angels, angelic beings had relations with the daughters of men, resulting in supernatural being the Nephilim. అంటే దూతలు పురుషుల్లాగా మారి ఆ రోజుల్లో స్త్రీలతో పోయినప్పుడు, వివాహాలు చేసుకున్నప్పుడు పిల్లలు పుట్టారు అనే ఒక వాదన, ఒక ఆర్గ్యుమెంట్. వీ డోంట్ అగ్రీ దాట్. దాంతో మనం అగ్రీ చేయనక్కర్లేదు, కానీ వారు ఆదిస్తున్నటువంటి వాదన అలాంటిది. రెండవదిగా సెకండ్ ప్రొపగండా, రెండవ వ్యూ ఏంటంటే డిసెండెంట్స్ ఆఫ్ సేత్ డిఫైన్స్ ద సన్స్ ఆఫ్ గాడ్. ఎందుకంటే సేత్ మంచి ప్రార్థనాపరుడు, ఎనోష్ యెహోవా నామములో ప్రార్థన చేసేటువంటి స్థితిలో ఉన్నాడు. అలాగే మనం చూస్తూ వస్తే వాళ్ళందరూ కూడా హానోక్ గారు ప్రార్థనాపరుడు. నిన్నటి రోజు మనం చూస్తే హానోక్ గ్రంథం కూడా గురించి మనం తెలుసుకుందాం, ద బుక్ ఆఫ్ ఎనోక్. మరి దేవుని బిడ్డరా, ఇతను ప్రార్థనాపరుల లైన్లో నుండి వచ్చిన వాళ్ళందరూ దేవుని కుమారులై, ప్రార్థన లేకుండా తిరుగుతూ వచ్చిన వాళ్ళు కయ్యూను సంతానమని, ఈ కయ్యూను కుమార్తెలు అందచందాలుగా ఉండేవారని, అంటే అందం మీద వారు ఆధారపడేవారు, దేవుని మీద కంటే కూడా అందం మీద ఆధారపడేవారు, ఎక్కువగా అలంకరించుకుంటూ ఉండేవారని. దేవుని కుమారులు వీళ్ళతో పోయినప్పుడు సాతానుడు వీరిలో కావాలని DNA ప్రాబ్లం పెట్టి వారి సంతానాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో దైవాత్మ ఏ విధంగా అయితే కన్యక గర్భవతి అనగా మరియమ్మ పైన ఆయన ఆవరించినప్పుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వచ్చారో, ఇక్కడ స్త్రీలలో DNAలో ప్రాబ్లం పెట్టి ఆ సమస్యను ఏర్పాటు చేసి, ఆ సమస్య వల్ల ఈ ఉన్నత దేహులు, ఈ జైన్స్ పుట్టుంటారా అనేటువంటి ఒక వాదన. డిఫైన్స్ ద సన్స్ ఆఫ్ గాడ్ as the righteous lane of safe. Third opinion, the third propaganda, మూడవ ఒపీనియన్ ఏంటంటే they were the heroes from the mythical past. అంటే ఆ రోజుల్లో ఒక మైటీ పీపుల్గా ఉండేవారు, ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్ ఇమాజినేషన్. కింగ్స్ ఆ రోజుల్లో ఉండేవారు, అబ్సల్యూట్ రూలర్స్. వారందరూ కూడా బలవంతులు, వారు పరిపాలన చేసేవారు, యుద్ధ వీరులు. కాబట్టి వీరు మైటీ పీపుల్ అని చెప్పి రాయబడిందండి. ఆమోస్ 2:9, ఆమోస్ గ్రంథం 2:9 అమోరైట్స్ బిఫోర్ దెమ్ హూస్ హైట్ వాజ్ లైక్ ఎన్ హైట్ ఆఫ్ సెడర్స్. మనం చూస్తాం దేవదారు వృక్షాల వల్లే కనబడేవారంటే. దేవదారు వృక్షం అంటే 400 అడుగుల హైట్ ఉంటుంది. అది మీరు చూడండి, ఇలా ఉండేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. నిజంగా ఇది నిజం అంటారా? లిటరల్గా ఇది నిజం కాదు పిల్లరా. అంటే వాళ్ళు ఎత్తును చూసి అలా మాట్లాడేవారు, వాళ్ళు నిజమేనేమో అనుకుంటూ ఉండేవారు, అంత ఎత్తు ఉంటారు అని. అంటే ఆ వివరణ అలా చెప్పేవారు. అతను వాడేంటి చెట్టంత ఉన్నాడు అంటాం కదా మనం కూడా, ఏటతను చెట్టంత ఉన్నాడు అని. నిజానికి చెట్టు కాదు, చెట్టంత కూడా లేదు, చెట్టు కొమ్మంత కూడా ఉండడు. కానీ మనిషి మామూలు నార్మల్ మనిషి కంటే కూడా హైట్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఆ విధంగా పిలిచేవారు. అలాగే వీళ్ళు ఒక చెట్టులాగా ఉన్నారే అని చెప్పి అంటుండేవారు. కానీ నిజంగా చెట్టంత ఎత్తు కాదు, చెట్టంత బరువు కూడా కాదు. వాళ్ళు ఊహలకు ఆ విధంగా మాట్లాడుతారు. an angel sinned, why did God show his anger on humans? దెయ్యాలు, అక్కడ దేవదూతలు తప్పు చేస్తే దేవుడు
నరుల మీద ఎందుకు కోపం చూపించాలి అంటే ఇక్కడ నరుల యొక్క దోషం కూడా కనిపిస్తుందా? దేవుని కుమారులు వెళ్ళి నరుల కుమార్తెలతో పోయినప్పుడు కోపం ఎవరి మీదకి రావాలి? దేవదూతల మీదకి రావాలి కదా. అప్పుడు గాడ్ పనిష్డ్ ఏంజల్స్ అని అక్కడ రావాలి. అక్కడ ఆ విధంగా కాకుండా నరులను దేవుడు శిక్షిస్తున్నాడు. ఏమనంటే, నరులరా, మీ ఆయుష్కాలం 120కి తీసుకొస్తున్నాను. మీ అతిక్రమాలు, మీ ఆలోచన విధానం అంతా చెడిపోయింది. మీ తలంపులన్నీ కేవలం చెడ్డవే కనుక ఇదిగో మీకు తీర్పు తీరుస్తున్నా అంటాడు. జూడ్ చాప్టర్ 1:6, యూదా పత్రిక 1:6. ఈ వచనం ఎక్కువ మందికి సపోర్ట్ చేస్తుంది కనుక పడిపోయిన దూతలు ఈ పని చేస్తుంటాయి అని చెప్పి ఒక వాదన. మనం చదివినట్లయితే జూడ్ చాప్టర్ 1:6లో, if an angel can reproduce, it follows that they can only reproduce after their own kind అని చెప్పన్నాడు. దేవుడు చేసే సృష్టిలో ఏదన్నా ఒక జీవి తనలాంటి జీవిని ప్రొడ్యూస్ చేయగలదు, కానీ ఒక కొత్త జీవిని మాత్రం ప్రొడ్యూస్ చేయలేదు. దేవదూతలు ఒకవేళ ప్రొడ్యూస్ చేస్తే అన్నట్టుగా అయితే దేవదూతలే పుట్టాలి. దేవదూతలు పుట్టకుండా మనుషులాగా ఎందుకు పుడతారు? అలా పుట్టరు కదా. వెన్ గాడ్ క్రియేటెడ్ దే విల్ ప్రొడ్యూస్ ద సేమ్ దేర్ ఓన్ కైండ్ అన్నాడు. అంటే అదే విధమైనటువంటి జీవులను అవి తీసుకొని రావాలి భూమి మీద. లేడులాగే లేడులు కంటాయి, అలాగే దుప్పుల్లాగే కంటాయి. మరి ఇక్కడ DNA లోపం వల్ల ఇది వచ్చింది అని చెప్పి తల్లిదండ్రులు తక్కువ హైట్ ఉన్న పొడవైన వ్యక్తులు ఎలా పుడుతున్నారు? తల్లిదండ్రులు హైట్ ఉన్న పొట్టి పిల్లలు ఎలా పుడుతున్నారు పొట్టిగా? ఇది DNA లోపం వల్ల జరిగింది. కానీ ఆ వ్యక్తి మీరు చూస్తున్నారు, ఈ వ్యక్తి గిన్నిస్ బుక్ లో కూడా ఎక్కాడు. అయితే ఇతను బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇతను అంటాడు, నేను దేవుడిని నమ్ముకుంటున్నాను, నాకు రక్షణ కావాలి. అందులో నన్ను గిన్నిస్ బుక్ లో పేరు ఉంది కదా, నీకెందుకు అయ్యా రక్షణ, నీకెందుకు యేసు ప్రభు అని. అదన్నాడు, మీరు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకండి. ఈ భూమి మీద గిన్నిస్ బుక్ లో పేరున్నా, పిన్నిస్ బుక్ లో పేరున్నా, లిమ్కా బుక్ లో పేరున్నా, చనిపోతే పాతాళ అగ్నిగుండానికి పోతాం. మన ఆత్మలు రక్షణ పొందొద్దా? మన పాప క్షమాపణ వద్దా? మనిషిలో పాపం ఉంది, పాపం నుండి కడగబడకపోతే మన ఆత్మలు నరకానికి పోతాయి. కనుక మనం మారాలని యేసునందు వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువు చెప్పిన వాక్యం నేను నమ్ముచున్నాను, నా పాపాలు కడగబడాలి, నేను చనిపోతే నా ఆత్మ పరలోకానికి వెళ్ళాలి. నేను ఎంత ఎత్తువాడినైనాను నేను కూడా పాపినే కదా. కాబట్టి పాపాలు కడగబడకుండా పరలోకం వెళ్ళలేము. కనుక పాపక్షమాపణ నా యేసయ్య నాకు దయచేయమని ప్రార్థిస్తూ సేవకులను అడిగాడు. ఆ పాస్టర్ గారిని చూడండి, 5th క్లాస్ స్టూడెంట్ లా ఉన్నాడు ఆయన ముందు. ఈ హైట్ మనిషి, ఈ పొడవైన మనిషి ముందు అక్కడ ఉన్న వాళ్ళందరూ 5th క్లాస్ స్టూడెంట్స్ లాగా లేరు, చిన్న స్టూడెంట్స్ లాగా ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యక్తిని బాప్తిజంలో ముంచడానికి పెద్ద నది వద్దకు తీసుకురావాలి. ఆ నది బ్రిడ్జ్ మీద అంతా జనమే. ఎందుకు? గిన్నిస్ బుక్ లో పేరుగాంచిన వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్నాడా? బాప్తిజం తీసుకుంటున్నాడా? అవును. వాళ్ళంతా వారి యొక్క సెల్ ఫోన్ లో ఆయన బాప్తిజం తీసుకున్న విషయాలన్నీ కూడా మరి దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు, రికార్డ్ చేసుకుంటున్నారు. అయితే అతనికి బాప్తిజం ఇచ్చే విధానం కూడా చాలా కష్టంగా ఉంది. అందరూ కలుసుకొని పట్టుకొని అతను అందులో దింపాల్సి వచ్చింది. దేవుని బిడ్డలారా గమనించండి. మరి ఈ DNA ప్రాబ్లం వల్ల నేడు కూడా పొడవైన మనుషులు జన్మిస్తున్నారు. ఇప్పుడు దేవదూతలు ఎవరిని కలవట్లేదే నేటి దినాల్లో. వాళ్ళ పేరెంట్స్ ఏంటో కూడా మనకు తెలుసు కదా. మరి ఇతను ఉన్నత దేహంగా ఎలా మారాడు? వాళ్ళ పేరెంట్స్ మనకు తెలుసు, వాళ్ళు పేరెంట్ అంత హైట్ లేరని. మరి వారి కుమారుడు అనే విషయం తెలుసు. DNA కూడా పరీక్ష చేశారు, చెక్ చేసి చూశారు. ఫారినర్స్ ఇందులో మరీ ఫాస్ట్ ఉంటారు. చెక్ చేస్తే ఎస్, ఆ తండ్రికి పుట్టినవాడే, ఆ తల్లికి పుట్టినవాడే అని తెలిసింది. ఆ తల్లికి పుట్టినవాడు వాళ్ళిద్దరు హైట్ అంత లేనప్పుడు ఎలా అంటే ఇతను అంత హైట్ పుట్టాడు, అంత హైట్ ఎలా వచ్చాడు అని శాస్త్రజ్ఞులు అడిగితే వాళ్ళు చెప్తున్నారు, DNAలో మార్పు వచ్చింది. ఆ మనిషిలో ఎదిగేటువంటి హార్మోన్, లేకపోతే ఇంకేదైనా చెప్పాలంటే ఆ యొక్క మెడికల్ లాంగ్వేజ్లో ఆటోమేటిక్గా ఒక్కొక్కటి స్పందించేటప్పుడు డిఫరెంట్గా స్పందిస్తే ఆ లోపము అన్నింటిలో అక్కడక్కడ లోపాలు కనిపిస్తుంటాయి. ఈ లోపం ఆ వ్యక్తి ఉండాల్సిన సైజు కన్నా విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది. ఇటువంటి మార్పులు నేడు కూడా జరుగుతున్నాయి కదా. అప్పుడు ఆ దినం దేవుని కుమారులు ఎవరంటే ప్రార్థనా భక్తుల కుటుంబంలో నుండి హానోక్ గారు, ఎనోష్, మన సేత్, ఆ ఫ్యామిలీ ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చింది. మరి ప్రార్థన చేయని కుటుంబాలు ఏమంటే కయ్యూను ఫ్యామిలీ. తమ్ముడిని చంపాడు కదా కయ్యూను. అప్పుడు నాకు ముద్ర వేయమని అడుగుతాడు. నరులు ఎవరైనా చూసి నన్ను చంపేస్తారేమో, నేను పాపం చేశాను, నాకు మరి ముద్ర వేయవా అంటే దేవుడు క్షమించలేదు. అతనికి శాపం అయితే ఇచ్చాడు, శాపంతో పాటు ముద్ర వేశాడు. ఆ ముద్ర ఏదో తల మీద నుదుటి మీద ముద్రే కాకుండా ఇతను నన్ను ఎవరైనా చూసి నరులు నన్ను చంపకుండానట్లు అడిగాడు. ఎవరైనా చూసి నన్ను చంపకుండానట్లు ముద్ర వేయమన్నాడు. అంటే ఇతరులు చంపలేనంత ఎత్తు దేవుడు ఏమన్నా ఇతనికి ఇచ్చాడా? ఎవరైనా చూసి కయ్యూను చంపేయకుండా ఉండడానికి
అతను ఎత్తు హైట్ అయిన బలమైన వ్యక్తిగా కోరుకున్నాడా? అప్పుడు కయ్యూను సంతానం అంతా కూడా ఎత్తుగా ఉన్న కుమారులు జన్మించారా? అక్కడ దేవుని శాపం కయ్యూను మీద వెళ్ళబట్టి ఆ జన్యు లోపం లేదంటే DNA ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? కయ్యూను ఖచ్చితంగా శపించబడ్డాడు. అయితే దేవుని యొక్క ముద్ర వేశాడు అతని మీద. ఆ ముద్ర వేయబట్టి అతని సంతానం ఏదో మార్పు వచ్చినట్టుగా అనిపిస్తుంది. అతని సంతానాన్ని వాడుకున్నాడు సాతానుడు. ఎందుకంటే కయ్యూను సంతానంలో భక్తి లేదు, ప్రార్థన లేదు. ఎంతసేపు శరీరాన్ని పెంచుకోవడం, శరీర దారుఢ్యంగా పెంచుకోవడం, బలంగా ఉండాలి. ఆ తాత చెప్తుండేవాడు అంటే వాడు మనవాళ్ళకి, నాన్న మనల్ని ఎవరైనా చంపే అవకాశం ఉంది, ఎందుకంటే నేను పాపం చేశాను, నా సంతానం మీరు జీవం గల దేవునికి విరోధంగా పాపం చేశాను, మా సొంత తమ్ముడిని చంపేశాను, కాబట్టి నేను ఒక నరహంతకుడు కనుక మనల్ని ఎవరైనా చంపుతారేమో కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, బాగా ఆరోగ్యాన్ని మరి బాడీని పెంచుకోండి, బాడీ బిల్డర్స్ అవ్వండి. అందువల్ల నరుల కుమార్తెలతో దేవుని కుమారులు పోయినప్పుడు దేవుని కోపం వచ్చిందా? కోపం వస్తే 6వ అధ్యాయంలో అంతా ద సిన్ ఆఫ్ మెన్నే కనిపిస్తుంది. అక్కడ సిన్ ఆఫ్ ఏంజల్స్ అనలేదు. 6వ అధ్యాయంలో బుక్ ఆఫ్ హెబ్రూలో చదివినా, గ్రీక్లో చదివినా, ఇంగ్లీష్ బైబిల్లో చదివినా ఏంజల్స్ మనుషుల మధ్యలో పాపం జరిగిందా అంటలేదు. అక్కడ మనుషులు చేసిన పాపము అన్నాడు. 6వ అధ్యాయం తీసుకున్నాడు. త్వరగా ముగించుకునే ముందు 6వ అధ్యాయం 5వ వచనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. అక్కడ దేవదూతల చెడుతనం గొప్పదని అనలేదే, దేవదూతలు చెడుతనం చేసి అని అనలేదే. నరుల చెడుతనం భూమి మీద గొప్పదని అంటున్నాడు. భక్తిగా ఉన్నవారు భక్తి లేని వారితో తిరిగి భక్తిహీనులు తిరిగినప్పుడు ఈ భక్తిహీనుల పిల్లల్లో సాతానుడు పెట్టినటువంటి ఆ అవయవ ఆర్గన్స్ మీద సాతానుడు ఏదో దాడి చేసినట్టే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చెవిటి దయ్యమా, మూగి దయ్యమా, అలాగే ప్రభు అంటాడు ఆ యొక్క వ్యక్తిలో ఉన్న పెరాలసిస్ స్పిరిట్ కమ్అట్ అన్నప్పుడు విడుదల వచ్చింది. అంటే అవయవాలను పాడు చేసే కొన్ని దురాత్మలు DNA మీద పనిచేయవని ఏంటి గ్యారంటీ? DNA మీద కూడా పనిచేసాయని అనుకోవాలి. అప్పుడు ఏం జరిగింది? అక్కడ లోపం ఏదో సంభవించింది. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతియు ఎల్లప్పుడూ కేవలం చెడదనియు యెహోవా చూచి. ఇక్కడ దేవదూత గురించే మాట్లాడట్లేదు దేవుడు. దూతలు తప్పిదం చేస్తే ఒక్క దూత గురించి దేవుడు టాపిక్ తీసుకోలేదు. దేవదూతల అంటే ఈ దేవుని కుమారులు చెడ్డవారనియు వారు ఊహంత చెడ్డదనియు అన్నాడా? అనలేదు. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయారు. ఇదంతా నరుల గురించే రాయబడింది. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకున్నాడట. ఎందుకు చేశారు ఈ మనుషులు ఇట్లా తయారేంటి, ఇలా పాడైపోతున్నారు, ఒక పద్ధతి లేకుండా నేను చెప్పిన మార్గంలో నడవట్లేదు ఈ మనుషులు, వీళ్ళని ఎందుకు చేశానా అని దేవుడు బాధపడ్డాడు. అంటే మనుషులు అంత చెడుతనంలోకి వెళ్ళారు. ఇంత చెడుతనం ఎలా వచ్చింది? దురాత్మల వల్ల. దురాత్మలకు లోబడిపోయారు. ఆ రోజుల్లో ఆలోచనలన్నీ చెడిపోయాయి, తలంపులన్నీ చెడిపోయాయి, ఊహలన్నీ చెడిపోయాయి. అందుకు దేవుడు అంటే నేడు అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా భూజంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నడకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు బాధపడ్డాడు దేవుడు. అంతగా చెడుతనం పెరిగిపోయింది పిల్లరా. అయితే నోవా కుటుంబం దేవుడు పంపించాడు. నోవా కుటుంబంలో కూడా, నోవా తర్వాత కూడా ఈ నెఫీలీలు కనబడ్డారు. అప్పుడు మరలా దేవదూతలు ఈ పని చేశాయని చెప్పి అనడానికి లేదుగా. ఇక్కడ నెఫీలీలు అన్నవారు, గొలియాత్ అన్నవాడు నోవా తర్వాత వచ్చాడు. ఒకవేళ దేవదూతలు ఆ పని చేసి అనుకున్నట్లయితే, కొందరు వాదన ప్రకారంగా స్త్రీలతో పోయారంటే వారు ఆ స్త్రీలకు, ఆ దేవదూతలకు పుట్టిన పిల్లలు నెఫీలు అయితే, నోవా కాలంలో అందరూ చనిపోయారు. అందరిని దేవుడు తుడిచేసి నోవా కుటుంబాన్ని మాత్రం ఉంచాడు. నోవాకు 3 కుమారులు, 3 కోడండ్రు, వారికి పుట్టిన పిల్లలే ఉన్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా నోవా ఫ్యామిలీ ఉండాలి. అటువంటిప్పుడు మళ్ళీ ఈ నెఫీలు ఎక్కడి వచ్చారు? మళ్ళీ ఈ దూతలు ఏమైనా వచ్చాయా? దేవుడు ఆ విధంగా మాటిమాటిగా ఆటలాడినవాడుగా ఈ దూతలను బంధించినట్టుగా ఉందిగా యూదా పత్రికలో. అయితే ఈ దూతలేనా పర శరీరానుసారులు అయ్యారు అని మనం చదివితే, సొదొమ గొమొర్ర కూడా అటువంటి పరిస్థితులకు వెళ్ళేది. ఆ దినమున వారు చేసినట్టుగానే సొదొమ గొమొర్ర కూడా అదే పని చేసిందని. పర శరీరానుసారులు అంటే వారి శరీరం లాంటి శరీరం కాదు, వేరే శరీరాలతో వారు పాపం చేశారు. కాబట్టి దేవుని ఉగ్రత వచ్చి సొదొమ అండ్ గొమొర్ర వాస్ బర్న్డ్ అవుట్. గాడ్ పుట్ ఫైర్ ఆన్ ద సిటీస్. అగ్ని గద్దకాలు ఆ సిటీ మీద అలా కురిసైపోయారు. మనిషి పరిగెడుతుంటేనే తోలు ఊడిపోయింది, ఎముకలు స్కెల్టన్లు బయటకు వచ్చేసాయి. మనుషులు తట్టుకోలేకపోయారు. ఈ రోజులో మన అనుభవాలు అంటున్నాం. ఆ దినాలు ఏం చేశారంటే అనుభవాలు కాదు, దేవుని అగ్ని కురుస్తుంది, సల్ఫర్ పైన కురుస్తుంది. ఆ పట్టణాలు భూగర్భ అంటే భూమండలానికి వెళ్ళంటే, ఇంకో మాటలు చెప్పాలంటే భూమి దిగువ భాగానికి వెళ్ళిపోయింది. సముద్ర మట్టానికి దిగువ భాగంలో ఉన్నది ఏదైనా ఉందంటే అది మృత సముద్రం. ఈ మృత సముద్రం ఉన్న ప్రాంతం అంతా ఒకప్పుడు అద్భుతమైన పట్టణాలు వెలిసిపోయాయి.
రంగులు రంగులుగా మెరిసిపోయినటువంటి పట్టణాలు. ఆ పట్టణాలకు ఎంతో మంది వెళ్ళాలని ఆశపడేవారు. ఈరోజు అమెరికాకు, ఆస్ట్రేలియాకు ఇటో పరిగెడుతున్నట్టు జనులు ఆ రోజు వెళ్ళాలనుకున్నారు. అక్కడ జరిగిన పాపాన్ని చూసిన దేవుడు అసహించుకున్నాడు. వీళ్ళందరూ కూడా చెడ్డవారుగా మారిపోయారని ఆ రెండు పట్టణాలు హెచ్చరించాడు. మారలేదు, గద్దించాడు. వెంటనే రెండింటిని కూడా కాల్చిపడేశాడు. మరి ఇంతగా దేవుడు సొదొమ గొమొర్రాలో పాపం జరిగితేనే తట్టుకోలేని దేవుడు మళ్ళా దేవదూతలు వచ్చి పాపం చేస్తూ ఊరుకుంటాడా? నరులు పాపం చేస్తేనే ఊరుకోని దేవుడు నరులు పాపాన్ని, ఇమ్మోరల్ లైఫ్ని ఎంకరేజ్ చేసి అపవిత్రతను పెంచుకున్నాడు. సొదొమ గొమొర్రాలో దేవుని కోపం రగులుకొని అగ్ని గంధకాలతో కాల్చబడ్డారే. సో దేవుని వాక్యానికి విరుద్ధంగా పాప జీవితంలోకి వెళ్ళిన వారు శిక్ష పొందారు. దేవుడు వారిని శిక్షించాడు. He has punished them. The same God, He loves all of us. He doesn't want anybody to be punished. He wants all of us to come back to heaven. మనలో కూడా దేవుని మార్గంలోకి రావాలని కోరుతున్నాడు. మనలో క్రీస్తు ప్రభువారి యొక్క DNA ఉండాలి. అదెలా వస్తుంది? యేసుక్రీస్తు విశ్వాసం నుంచి ప్రార్థించడం ద్వారా ఆయన నమ్మిన వారందరికీ, అనగా ఆయన కుమారులుగా యేసుక్రీస్తు విశ్వాసం వచ్చిన వారికి ఆయన కుమారులటుకు అధికారం అనుగ్రహించిన వారు ఆయన కుమారులు అని పిలువబడ్డాం. We are called as his sons.